அதாவது எப்படி, அதாவது நீயும் விஷ்ணுவும் லவ் பண்றேன்னு சொல்ற 10 நாளைக்கு முன்னாடி வரைக்கும் அவனை மறக்க முடியும் உன்னால? நான் என்ன சொன்னேன், டபுள் மைண்டடா இருக்குன்னு சொன்னேன்ல. நான் டபுள் மைண்ட்னா அப்ப அட் டைம்ல 2 பேரும் லவ் பண்ணியா நீ? எனக்கு పెయిన్ పో முடியல యాక్చువల్లీ ఎన్నాల. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ ప్రేమ కథ ఎక్కువ రోజులు లేదు. కాళ్ల పారాని ఆరిపోకముందే విడాకుల వరకు వెళ్ళింది. అతడెవరో కాదు, సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్. సీరియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఇతని జీవితంలో సినిమాను మించిన ట్విస్ట్లు ఎన్నో ఉన్నాయి. తమిళ ఇండస్ట్రీని వదిలేసి తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు విష్ణుకాంత్. తన భార్య నుండి ఎందుకు విడిపోయాడు? శ్రీముఖితో ఎఫ్ఐఆర్ వెనక అసలు నిజాలేంటి? విష్ణుకాంత్పై పెళ్లి తర్వాత తన భార్యను లైంగిక వేధింపుల కేసు పెట్టడం వెనుక కారణం ఏంటి? అసలు విష్ణుకాంత్ ఆడియో లీక్స్ వెనుకున్న రహస్యం ఏంటనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడ్డానికి మన తెలుగు అబ్బాయిలాగే కనిపించే ఈ తమిళ నటుడు విష్ణుకాంత్ అలియాస్ బాలు. ఇతను 1991 నవంబర్ 5న తమిళనాడులోని ఈరోడ్ అనే ఒక ప్రాంతంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ముత్తు సెల్వి అనే దంపతులకు జన్మించాడు. ముత్తు తమ కులవృత్తి అయిన మగ్గం నేయగా సెల్వి ఇంట్లోనే ఉండేది. ఇక విష్ణుకాంత్ ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతను కూడా ఇదే వృత్తి చేస్తున్నాడు. విష్ణుకాంత్ కూడా చిన్నప్పటి నుంచే తన తండ్రి చేస్తున్న పనిని చేస్తూ ఉండడంతో అతడు కూడా మగ్గం నేసే పనిని నేర్చుకుని తన అన్న నాన్నకు సహాయం చేస్తూ ఉండేవాడు. విష్ణుకాంత్ తన స్కూలింగ్ ను ఈ రోడ్ లో ఉన్న ప్రభుత్వ స్కూల్లో కంప్లీట్ చేశాడు. అయితే తమ ఊరి చుట్టుపక్కల బాగా తమిళ్ మూవీ షూటింగ్స్ అవుతుండడంతో తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తూ ఉండేవాడు. అలా అక్కడ ఉండే వాతావరణం విష్ణుకాంత్ నచ్చడంతో అతనికి కూడా మెల్లిమెల్లిగా హీరో అవ్వాలని, మూవీస్ లో నటించాలనే కోరిక పుట్టింది. దీంతో ఒకవైపు హీరో అవ్వాలనే కోరికను అలాగే ఉంచుకుని మరోవైపు చదువులను కంటిన్యూ చేశాడు. అలా 10th తర్వాత డిప్లొమాలో చేరి మెరిట్ లో పాస్ అయ్యాడు. దీంతో గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీర్ లో అతనికి సీట్ వచ్చింది. అలా ఆ కాలేజీలో చదువుతున్న సమయంలో అతని ఫ్రెండ్స్ విష్ణుకాంత్ అచ్చం హీరో శివకార్తికేయన్లా ఉన్నావు, ఇండస్ట్రీకి వెళ్తే కూడా మంచి స్కోప్ కూడా ఉంటుందని చెప్పడంతో అప్పటికే హీరో అవ్వాలనే కోరికతో ఉన్న విష్ణుకాంత్కు ఇక ఫ్రెండ్స్ చెప్పడంతో తనకి హీరో అవ్వాలనే కోరిక మరింత పెరిగింది. దీంతో ఎలాగైనా ఇండస్ట్రీకి వెళ్లాలని తన ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో తామున్న పరిస్థితుల్లో సినిమాలు నటించడం సాధ్యం కాదని, దీంతో ఏదో ఒక జాబ్ చేయమని చెప్పడంతో విష్ణుకాంత్ ఏం చేయలేక ఇంట్లో వారి కోసం తన కోరికని చంపుకొని చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు. అలా చెన్నైలో ఉన్నప్పుడు కూడా తనకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ అలాగే ఉండడంతో మధ్య మధ్యలో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మూవీస్ లో ట్రై చేస్తూ ఉండేవాడు. దీంతో జాబ్ పరంగా తను బిజీగా ఉండడంతో ఆడిషన్స్ కి సరిగా వెళ్ళలేకపోవడంతో అవకాశాలు రాలేకపోయాయి. దీంతో ఒక 5 ఏళ్ల పాటు జాబ్ చేస్తూ తన ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ గా నిలబడ్డాడు. అయినా కూడా విష్ణుకాంత్ కు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అలాగే ఉండడంతో తన పేరెంట్స్ తో ఒకసారి మూవీస్ లో ట్రై చేస్తానని, అక్కడ అవకాశం రాకపోతే మళ్ళీ జాబ్ చేసుకుంటానని అనడంతో వాళ్ళు కూడా కొడుకు కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా విష్ణుకాంత్ తన జాబ్ కి ఫుల్ స్టాప్ పెట్టి మూవీలో ట్రై చేయడం మొదలు పెట్టారు. అయితే మూవీస్ లో హీరో అవ్వాలంటే కొంత డబ్బు పెట్టాల్సి ఉండడంతో అంత డబ్బు లేక విష్ణుకాంత్ కనీసం సీరియల్స్ లోనైనా ట్రై చేయాలి అనుకున్నారు. అలా ఎక్కడ ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్ళి తన యాక్టింగ్ చూపించగా అక్కడ వారికి తన యాక్టింగ్ నచ్చక చిన్న చిన్న రోల్స్ మాత్రమే ఇచ్చేవారు. దీంతో ముందుగా ఏదో ఒకలా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అనుకుని చిన్న చిన్న పాత్రలతో మొత్తానికి ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు. అలా తమిళంలో ఒక 10 సీరియల్స్ వరకు చిన్న చిన్న రోల్స్ చేయగా వాటి వల్ల విష్ణుకాంత్కి అంతగా గుర్తింపు రాలేదు. అయినా కూడా తన ప్రయత్నాన్ని ఆపకుండా అదే విధంగా వచ్చిన పాత్రలో చేయగా చివరికి ఓ సీరియల్లో సెకండ్ లీడ్గా అవకాశం రాగా ఆ సీరియల్స్లో తెలుగులో నటించిన నటీనటులు కూడా ఉండగా వారితో విష్ణుకాంత్కి మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సిప్పిక్కుల్ ముత్తు అనే సీరియల్లో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది. ఇక ఈ సీరియల్లో ఇతనికి హీరోయిన్ గా సంయుక్త అనే అమ్మాయి నటించగా ఈ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అప్పటికే ఆమె తమిళ్ యూత్ క్రష్ లిస్ట్ లో ఉంది. ఇక ఈమెకి విష్ణుకాంత్ కు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో సంయుక్త విష్ణుకాంత్ తో తన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంది. తన తండ్రి చిన్నప్పుడే తమని వదిలి వెళ్లిపోవడంతో తను తన తల్లి మాత్రమే ఉంటున్నామని తెలిపింది. అలాగే ఒక యూట్యూబ్ వీడియో జాకీగా పనిచేసిన రవి అనే అతన్ని ప్రేమించగా అతను తనకి ఇలా నటించడం ఇష్టం లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి బ్రేకప్ అయిందని చెప్పింది. దీంతో సంయుక్త నిజాయితీ నచ్చి విష్ణుకాంత్ ఆమెకు ఫిదా అవడంతో మెల్లిమెల్లిగా ఆమెకు క్లోజ్ అవుతూ వచ్చారు. అలా ఇద్దరూ కలిసి రీల్స్ అలాగే కొన్ని ఆల్బమ్స్ లో కూడా చేశారు. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా ప్రేమలో పడి 6 నెలల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అలా విష్ణుకాంత్ తన పేరెంట్స్ కి విషయం చెప్పి వాళ్ళని చెన్నైకి పిలిపించి సంయుక్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని తన లవ్ విషయాన్ని సోషల్ మీడియాలో వదిలాడు. ఆ తర్వాత తను కష్టపడి జమ చేసిన 12 లక్షల ఖర్చు పెట్టి
2023 మార్చ్ 3న సంయుక్తను పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి తర్వాత విష్ణుకాంత్ సంయుక్తను తన ఊరికి తీసుకుని వెళ్ళగా ఆ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మంచం లాంటివి లేకపోవడంతో సంయుక్త అలాగే తన తల్లి అక్కడ ఉండలేక మరుసటి రోజే చెన్నైకి వచ్చేశారు. దీంతో తమని వదిలి వెళ్లిపోయిన తండ్రిని సంయుక్త మళ్లీ సీన్ లోకి తీసుకుని రావడంతో విష్ణుకాంత్ ఆశ్చర్యపోయాడు. అలాగే తన తండ్రి చేత విష్ణుకాంత్తో మీ ఇంట్లో బేసిక్ ఫెసిలిటీ లేని విషయం నా కూతురికి ఎందుకు చెప్పలేదని గట్టిగా నిలదీశాడు. దీంతో విష్ణుకాంత్ అతనితో నేను మెల్లిమెల్లిగా అన్ని కొంటాను అన్నాడు. కానీ వాళ్ళు మాత్రం వినిపించుకోలేదు. దీంతో సంయుక్త కూడా విష్ణుకాంత్ మోసం చేశాడని అనుకోగా ఆ తర్వాత సరేలే అని సరిపెట్టుకుంది. ఆ తర్వాత సంయుక్త తాము హనీమూన్కి వెళ్దాం అని అడగడంతో విష్ణుకాంత్ ఇప్పుడు నాకు షూటింగ్ ఉంది, పైగా కొంత డబ్బులు వచ్చిన తర్వాత వెళ్దాం అనడంతో సంయుక్త అతనిపై అలిగి పెళ్ళైన 10 రోజులకే భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంయుక్త సీరియల్స్, వెబ్ సిరీస్లో నటించడం మొదలుపెట్టింది. అలాగే తన మాజీ బాయ్ ఫ్రెండ్ రవిని మళ్ళీ కలిసి అతనితో మరోసారి తిరగడం మొదలెట్టింది. అంతేకాదు తనకు పెళ్ళై భర్త ఉన్నాడన్న విషయాన్ని మరిచి మాజీ బాయ్ ఫ్రెండ్ను తన ఇంటికి పిలుచుకుని బర్త్డే సెలబ్రేషన్స్ అని అవి ఇవి అని ఎంజాయ్ చేస్తూ విష్ణుకాంత్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో విష్ణుకాంత్కి ఈ విషయం తెలియడంతో అస్సలు తట్టుకోలేకపోయాడు. సంయుక్తకు బాగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆమె వినకుండా పెళ్ళైన 15 రోజులకే విడాకులు అడగడంతో విష్ణు హార్ట్ బ్రేక్ అయిందనే చెప్పాలి. దీంతో ఈ విషయం పెద్దలకు తెలియడంతో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో అలా 2 నెలల్లోనే విడాకులకు అప్లై చేశారు. ఇక అదే సమయంలో సంయుక్త తన బాయ్ ఫ్రెండ్ రవితో క్లోజ్గా మాట్లాడిన ఆడియో లీక్ అవ్వగా అందులో తన భర్త విష్ణుకాంత్ గురించి కొన్ని విషయాలు మాట్లాడింది. అతనికి బాగా కోరికలున్నాయని, ఎప్పుడు కూడా తనని లైంగికంగా వేధించేవాడని, అతని టార్చర్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పింది. దీంతో ఆడియో విన్న తమిళ ప్రజలంతా విష్ణుకాంత్ను నెగటివ్గా చూడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విష్ణుకాంత్ సంయుక్త బాయ్ ఫ్రెండ్ అయిన రవితో మాట్లాడిన ఒక ఆడియోని లీక్ చేశాడు. ఇక అందులో సంయుక్త రవితో పెళ్లికి ముందే రిలేషన్లో ఉందని, పెళ్ళయ్యాక కూడా తనని కలుస్తూ ఉండేదని, ఆమె నన్ను కావాలనుకుంటుందని రవి అన్నాడు. అలా వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని విష్ణుకాంత్ ఈ విధంగా బయటపెట్టాడు. ఆ తర్వాత కూడా విష్ణుకాంత్ కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొని సంయుక్త రవి మధ్య జరిగిన ఆడియోస్ బయటపెట్టగా దీంతో సంయుక్త విష్ణుకాంత్ పెళ్లైన మొదటి రోజు నుంచే తనని డబ్బుల కోసం టార్చర్ చేసేవాడని, తనను ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకున్నారని, తన దగ్గర డబ్బులున్నట్టు నటించి మోసం చేశారని ఏడుస్తూ చెప్పడంతో విష్ణుకాంత్కు బాగా నెగిటివిటీ వచ్చింది. దీంతో విష్ణుకాంత్కు తమిళంలో ఎలాంటి ఛాన్స్లు రాకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడే తెలుగు సీరియల్స్లో కొత్త హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తనకు తెలిసిన తెలుగు ఆర్టిస్టుల ద్వారా తెలుసుకుని ఆడిషన్లో పాల్గొనగా అలా తెలుగు రాకున్నా కూడా తనకున్న ఎక్స్పీరియన్స్తో గుండె నిండా గుడిగంటలు అనే సీరియల్లో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అలా ఈ సీరియల్లో బాలు పాత్ర చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసి వారి హృదయాల్లో బాలుగా సెట్ అయ్యాడు. ఈ ఫేమ్తో పలు ప్రోగ్రామ్స్లో కూడా బాగా యాక్టివ్గా పాల్గొంటున్నాడు. దీంతో ఎక్కువగా శ్రీముఖి షోస్లో పాల్గొంటూ ఉండగా శ్రీముఖి అతన్ని చూసి బాగా మెలికలు తిరుగుతుండడంతో వీరిద్దరిని చూసిన జనాలు కూడా వీరి జంటకు ఫిదా అవుతుంటారు. అయితే ఇదంతా కేవలం షో వరకు మాత్రమే అని చెప్పక తప్పదు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి విష్ణుకాంత్ విడాకుల విషయంలో ఎవరిది తప్పుందో కామెంట్స్లో తెలియచేయండి.